స్తోత్రం. హల్లెలూయా. మంచిది. నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచి చూడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. లేని వారు నాతో పాటు మరి ఏకీభించవలసిందిగా మనవి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదనని ఆయనను అడిగాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడగు మా తండ్రి, పరమ తండ్రి అయిన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా తండ్రి. ఇగో ఈ క్రిస్మస్ సీజన్ లో అయ్యా ఈ మాసమంతా సర్వలోకము తండ్రి నీ జన్మదిన వేడుకను ఇగో స్మరించుకుని ఆనందిస్తుంటుండగా అయ్యా ఇగో ఈ ఆనందములో మేమును పాలువారం అవ్వడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు సాల్మన్ రాజు గారిని బట్టి నీకు వందనాలు. అయ్యా వారి కుటుంబం బట్టి, సంఘం బట్టి నీకు స్తోత్రములు. అయ్యా ఈ స్థలంలో తండ్రి ఇగో ఆహ్వానించబడినటువంటి, నడిపిస్తున్నటువంటి దైవజనులను బట్టి నీకు స్తోత్రాలు. ఆయా స్థలంలో నుండి ప్రభా చేరి వచ్చినటువంటి జనులందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి అల్పుడైన దాసుడు తండ్రి నీ నామాన్ని మహిమపరుస్తుండగా ప్రభా నీ పక్షంగా నిలబడుచుండగా నీ ఆత్మతో అభిషేకించి నీ ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా, అందరికీ నిత్య జీవము కలుగునట్లుగా అయా దాసులు ఏ ఉద్దేశముతో, ఆశతో ప్రభా ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు, అది నాయన మీరు నెరవేర్చి మీ నామానికే మహిమ తెచ్చుకోమని మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచు ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రేమతో ఈ స్థలానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవజనులు ప్రియులు సాల్మన్ రాజయ్య గారికి, అమ్మగారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే ఇంతవరకు మరి వేదిక మీద చక్కగా నడిపించినటువంటి, అధ్యక్షత వహించినటువంటి దైవజనులకు, అలాగే రంగాపురం నుంచి కూడా వచ్చిన దైవజనులకి, మరి ప్రధానంగా నేను ఇక్కడికి రావడానికి కారణం ప్రియులు అన్న సుదర్శన్ పాలనకి ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ గారు కూడా వందనాలు. అలాగే చేరి ఉన్నటువంటి మీ అందరికి కూడా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో క్రిస్మస్ శుభములు తెలియపరుస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మంచిది. చాలా సమయం అయింది. త్వరగా మనం వాక్య సాక్ష్యాన్ని రెండు మరి నాకు అప్పగించారు. ఇది చాలా భారమైనటువంటి పని కనుక సాధ్యమైనంత వరకు త్వరగానే ముగించుకుని మరి నేను కూడా బయలుదేరాలి గనక కొద్ది నిమిషాలు అందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యము కొరకు ఓపిక పెట్టి ఉన్నట్లయితే త్వరగానే ముగించేస్తాను. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక స్టేట్మెంట్ కనబడుతుంది. ఏంటి అంటే, నిత్య జీవమునకు నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. చాలా మంది అనుకుంటాం ఈ భూమి మీద ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు, మనకి తెలియని ఎన్నో సంగతులు ఈ భూమి మీద ఉన్నాయి. దాని వలన ఒకవేళ మనకి ఆ ప్రశ్నలకు సమాధానం తెలియలేనందువలన మనకి ఏమీ నష్టమేమి కాదు. చదువుకోకపోవడం వల్ల ఎన్నో సంగతులు తెలియదు. అలాగని చదువు లేనిటువంటి వారందరూ కూడా ఏమీ వేస్ట్ కాదు కదా. వారు కూడా చక్కగా ప్రయోజకులుగా అన్ని విషయాల్లోనూ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ భూమండలం మీద ఒకే ఒక ప్రశ్నకు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోకపోతే, ఆ ప్రశ్నకు సమాధానం కూడా తెలియకపోతే చాలా చాలా ఘోరమైనటువంటి ప్రమాదం, నష్టం కలుగుతూ ఉన్నది. అందుకని ఆ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ప్రతి మానవుడు ఏ ధర్మంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ ఆచారంలో ఉన్నా తప్పక ఆ ప్రశ్నకు సమాధానము తెలుసుకోవాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలి అంటే ఏం చేయాలి? హల్లెలూయా. అసలైనటువంటి ప్రశ్న ఈ భూమి మీద ఏదైనా ఉన్నదంటే ఇదే అండి. చాలా మంది అంటారు, ఏ దేవుడు గొప్ప చెప్పండి, ఏ మతం గొప్ప చెప్పండి, ఏ ధర్మం గొప్పతో చెప్పండి అని రకరకాలుగా మాట్లాడుచుట మనం వింటూ ఉన్నాం. అవన్నీ కొంచెం పక్కన పెడితే ఇది అసలైనటువంటి ప్రశ్న అని రూఢిగా నేను నమ్మి దాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. ఏంటి? నిత్య జీవం అనేది ఒకటి ఉన్నది అట. ఆ నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అంటే ఏం చేయాలి అని ఒక వ్యక్తి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు.
కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతా ఒక నియమముతో వెళ్ళిపోతుంది. ఏంటి అంటే, పుట్టినది మొదలుకొని మరణించే వరకు కూడా ప్రతి వారు తమ తమ పనుల్లో బిజీ అయిపోతూ మరణించే వరకు కూడా అలా వెళ్ళిపోతూ ఉన్నారు, కాలంలో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అసలు మానవ జీవిత యొక్క పరమార్థము ఏంటి? మానవుడు ఎందుకు ఈ భూమి మీద ఉద్భవించాడు? మానవుడు ఎందుకు పుట్టాడు? పుట్టినటువంటి మానవునికి మరణం ఎందుకు వస్తుంది? మరణం తర్వాత ఏం జరుగుతుంది అని వీటిని గూర్చి మాత్రం ఆలోచన లేదు. కానీ కులము కోసం, మతం కోసం చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదండి. దానివల్ల ఏ ఒక్కరికి ఉపయోగం లేదు. కులం కోసం కొట్లాటలు, మతం కోసం కొట్లాటల వల్ల ప్రయోజనకరము కానే కాదు ఏ వ్యక్తికి కూడా. ముఖ్యంగా ఆకాశము కింద ఉన్న అన్ని దేశాలలోనూ, అన్ని జాతుల ప్రజలలో ఈరోజు యేసుక్రీస్తు యొక్క పుట్టినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారంటే ఆలోచించాలి. ఈ విధముగా ప్రపంచవ్యాప్తముగా మరొకరి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా చరిత్రలో ఎక్కడ కూడా లేదు. మరి ఏంది, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది? అది ఒకసారి ఆలోచించాలి. ఏండి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసి చదువుకుని ఆ మాటకు లోబడి దానిని నేటుకు పాటిస్తున్నటువంటి ఒక భారతీయ క్రైస్తవునిగా ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ప్రపంచ దేశాల్లో చూసుకుంటే భారతదేశం చాలా వెనకబడి ఉంది. దేనికి? జనాభా ఎక్కువ అవడం వల్ల. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగినటువంటి చైనా అన్ని రంగాల్లో దూసుకెళ్ళిపోతూ ఉంది. మరి మనకంటే చాలా ఎక్కువ జనాభా ఉంది. చైనా బాగానే అభివృద్ధి పొందుతుంది. చైనా కంటే మన జనాభా తక్కువే కదా. ఎందుకు మరి అభివృద్ధి పొందట్లేదు? ఎందుకు అనంటే, భారతదేశ అభివృద్ధికి ఏం చేయాలనే దానికంటే భారతదేశంలో ఎక్కువగా ఆర్గ్యూస్, డిస్కషన్ చేసేది ఏంటంటే మతాల మధ్య, లేకపోతే కులాలు మతాల మధ్య, ఈ రెండింటి మధ్య పోరాటాలు, డిస్కషన్స్, ఆర్గ్యూస్, గొడవలు. దీనివల్ల మనం ప్రపంచ దేశాలతో చూస్తే వెనకబడిపోతూ ఉన్నాం అన్నమాట. కనుక ఈ భారతదేశంలో పుట్టినందుకు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, మనందరి బాధ్యత ఏంటంటే మన దేశ అభివృద్ధి కొరకు మనం దోహదపడాలి, మనం ఉపయోగపడాలి. ప్రతి వారు కూడా ప్రార్థించాలి, సహకరించాలి. ఇది భారతీయుల నియమం. అయితే నేను అదే చెప్తున్నాను, భారతదేశం కనుక మన దేశ అభివృద్ధి కొరకు మనం ఆలోచిస్తాం. అలాగే ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు, వారు పండుగ చేసుకుంటున్నారంటే ఇది క్రైస్తవుల కొరకే అని చాలా మంది అనుకుంటున్నారు. లేక ఇది ఒక మతానికి సంబంధించిందని, లేక ఇది ఒక కులానికే చెందినదని చాలా మంది అనుకుంటున్నారు. దానికోసం ఒక జస్టిఫై ఇవ్వడానికి నేను ఈ స్థలంలో నిలబడి ఉన్నాను. ఇది ఒక మతానికి సంబంధించినది కాదు, ఇది ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి చెందినది కాదు. ఎందుకంటే ఆకాశంలో ఉదయించే సూర్యుడు సర్వలోకానికి, సర్వ ప్రపంచానికి ఒకడే సూర్యుడు ఎలా అయితే ఉన్నాడో, అలాగే ఈ భూమండలం మీద యేసుక్రీస్తు యొక్క జన్మదినము జరుగుతుంటే దాని అర్థం ఏంటంటే బైబిల్ చెప్పినట్లుగా అండి, అసలైనటువంటి నీతి సూర్యుడు యేసుక్రీస్తే నీతి సూర్యుడు అంట. హల్లెలూయా. ఆ సూర్యుడే సర్వలోకానికి వెలుగు ఎలాగైతే ఇస్తున్నాడో, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతికి అంతటినీ కూడా సృష్టించినటువంటి ఒకే ఒక్కడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది కలుగుతుందని సోదరులు అంటున్నారు. ఈ ఒక్కటే మాకు ఇబ్బంది ఉంది, ఈ ఒక్కటే పడట్లేదు. అప్పటి వరకు మనంతా ఓకే, కానీ మీరు ఈ మాట అంటారని మాకు తెలుసు. ఈ మాట మీరు అంటుంటేనే మాకు ఇబ్బంది కలుగుతుందని మన సోదరులు అంటూ ఉన్నారు. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఎవరు? భారతదేశ ప్రధానమంత్రి. అంటే ఇంకో పార్టీ వారికి నచ్చినా నచ్చకపోయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పక తప్పదు. అలాగని ఇంకొక వర్గం వారికి, ఇంకో కులం వారికి, ఇంకో మతం వారికి నచ్చినా నచ్చకపోయినా సృష్టికర్త ఎవరు అంటే ఆయన పేరు చెప్పాలి. ఎందుకు అంటే సృష్టికర్తకు ఉండవలసిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. మన పురాణాలలో చతుర్వేద వర్ణన ఉన్నది అండి. వేద గ్రంథాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధరణ వేదం, 4 వేదాలు ఉన్నాయి. ఈ వేదాలలో సృష్టికర్తను గురించినటువంటి లక్షణాలు చెప్పేది. సేమ్ బైబిల్ కూడా సృష్టి
సృష్టికర్త యొక్క లక్షణాలు చెప్పింది. సృష్టికర్త అయినటువంటి దేవుడికి ఉండే లక్షణాలు ఏంటంటే అతడు కన్యకకు పుట్టాలి, పురుష ప్రమేయం లేకుండా కన్యకు పుట్టాలి. అందుకే పురాణాల్లో ఓం కన్యసుతాయే నమః అనే శ్లోకం ఈనాడు కూడా అర్చకులు, పురోహితులు, పండితులు దేవాలయాల్లో ఈ శ్లోకాన్ని పలుకుతూ ఉన్నారు. ఓం పంచగాయాయ నమః. ఆ పురుషోత్తముడికి, ఆ రక్షకుడికి ఈ భూమండలం మీద పంచగాయాలు కలుగుతాయని పురాణాలలో వ్రాయబడింది. క్రైస్తవులకి కూడా, క్రైస్తవ బోధకులకి కూడా కొంతమంది బైబిల్ తప్ప మనం వేరే మత గ్రంథాలను చదవకూడదు, బైబిల్ తప్ప వేరే పుస్తకాలు చదవకూడదని మరి క్రైస్తవులు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. అది సరైనటువంటి భావన కాదు. ఎందుకంటే అపోస్తులైనటువంటి పౌలు గారి తాను స్వార్థ ప్రకటిస్తున్నటువంటి దినాలలో అన్ని ప్రాంత ప్రజల యొక్క సంస్కృతులను, మత గ్రంథాలను చదివి ఆ అందులో ఉన్నటువంటి రహస్యాల చేత వారికి స్వార్థ ప్రకటించినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 28 మిగిలినటువంటి వచనాలు సాక్ష్యమిస్తున్నాయి. కేవలం అవి మాత్రమే కాదు కానీ పౌలు పరిచర్యలో ఎన్నో సంగతులు ఆయన తెలియపరుస్తున్నట్లుగా లేఖనాలు స్పష్టంగా సాక్ష్యమిస్తూ ఉన్నాయి. కనుక నేను ఒక భారతీయ క్రైస్తవుడిగా నా దేశ ప్రజలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నాకున్నది. అట్ ద సేమ్ టైము క్రైస్తవ సంఘాన్ని బలపరచడానికి, క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడడం అది నా రెస్పాన్సిబిలిటీగా నేను భావిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కనుక ఒక రక్షకుని గూర్చినటువంటి, సృష్టికర్తను గూర్చినటువంటి లక్షణాలు ఉన్నాయండి. ఈ రోజు ఏ గ్రంథంలో ఏ విషయాలు ఉన్నాయో ఎవరూ తెలుసుకోవడం లేదు. ఒక సంగతి రాయబడినటువంటి దాన్ని గురించి ఏం చెప్పబడిందో తెలుసుకోవడం లేదు. కానీ ఒక మాట వినబడగా బాధపడుతున్నారు. సుమతి శతకారుడైనటువంటి బద్దెన గారు ఆ సుమతి శతకంలో ఒక మాట చెప్పారు. ఏమనంటే వినదగునెవరు చెప్పినా వినినంతనే వేగరి పడక అన్నాడు ఆయన. కనికెల నిజము తెలిసినటువంటి వాడే మహిళ సుమతి. ఆయన అద్భుతమైనటువంటి ఒక కవి బద్దెన గారు. క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింస్ అయినా, నాస్తికులైనా, జైనులైనా, సిక్కులైనా, ఎవరైనా సరే ఒక సంగతి వినాలి అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నంతే కంగారు పడకు. అది నీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు అంటే న్యాయమైనది కాదా? న్యాయమైనది కాకపోతే వదిలేసే తప్పులేదు. దానికోసం మళ్ళా వివాదం వద్దు. అది ఎవరికైనా సరే న్యాయమో కాదో మనం పరిశీలన చేసినప్పుడు తెలుస్తుంది. పరిశీలన చేయకుండా న్యాయమో, అది మంచిది కాదో చెడ్డదో అనేది తెలియదు నాకైనా ఎవరికైనా సరే. అలాగనే సృష్టికర్తను గూర్చినటువంటి లక్షణాలు వేద గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి, బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఖురాన్ షరీఫ్ కూడా నేను చదివాను. నా దగ్గర ఖురాన్ కూడా ఉంది. బైబిల్ చదువుతూ ఉన్నాను, ఖురాన్ చదివాను. ఎందుకు అంటే మై రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్రైస్ట్, మై రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గాస్పెల్. దేవుని స్వార్థ పట్ల నాకు ఒక బాధ్యత ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడట. చాలా మంది అంటూ ఉన్నారు ఇంకా ఏంటి అంటే ఈ క్రిస్మస్ చేసుకోమని బైబిల్లో ఉందా అని క్రైస్తవులలో కొందరు, అలాగే ఇతరులు క్రైస్తవులు కాని వారు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారి దగ్గరికి వెళ్తే అన్ని చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఏంటి ఒక మాట, మనుషులుగా మనం పుట్టినటువంటి రోజే మనం ఏదో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం. రక్షకుని యొక్క ఛాయలున్నాయి. ఆయన ఈ భూమండలం మీద పుట్టాడని దాన్ని గూర్చి ఫలానా డేటే ఉండాలి, ఫలానా రోజే ఫిక్స్డ్ గా కనబడాలనేటువంటిది ఏమీ లేదు. ఒకవేళ అటువంటి ప్రశ్న ఎవరికైనా ఉంటే దాన్ని గురించి కూడా నేను స్పష్టమైనటువంటి నిరూపణ అనేది కలుగు చేస్తాను. అది వేరే విషయం. కానీ మెట్టుకు ఈ రాత్రి అసలైనటువంటి ఒక ప్రశ్న చెప్తున్నాను. దాని గురించి సృష్టికర్తకు ఉండవలసిన కొన్ని లక్షణాలు మాత్రం నేను చెప్పాను. అయితే భూమి మీద మనిషి పుట్టి మరణిస్తూ ఉన్నాడు. మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరూ ఆలోచన చేయట్లా. అందుకంటే నన్ను ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళు బిజీగా వెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఒక పెద్ద ఆయన అడిగాను ఒక రోజు, మనిషి చనిపోతున్నాడు కదా ఏమవుతాడు తర్వాత అంటే మళ్ళా ఇంకొక జన్మ ఎత్తుతాడు అన్నారు. పునరపి మరణం పునరపి క్షరణం అని అన్నారు. అంటే ఇంకొక జన్మలో మనిషి ఇంకొక జన్మ ఎత్తాలంటే ఏం చేయాలి అని అడిగాను.
అలా కొన్ని జన్మలు ఉంటాయంట. ఈ జన్మలో మనిషి చనిపోయిన తర్వాత ఇంకొక జన్మలో ఇంకొక జంతువులాగా, ఇంకొక జీవరాశులాగా, ఇంకొక పక్షిలాగా, ఇలా అవి తర్వాత ఇంకొక జన్మలో మనిషి అవుతాడని చెప్పారు. ఎక్కడుంది అది? ఏ పుస్తకంలో ఉంది? ఏ గ్రంథంలో ఉంది? చెప్పండి, పోనీ నేను చదువుతాను, అందరికీ చెప్తాను అన్నాను. అవి లేవట. నేను చెప్తున్నాను, ఈరోజు నజరేయుడగు యేసుక్రీస్తును కూర్చున్నటువంటి మాటలు చెప్తున్నటువంటి ఒక క్రైస్తవునిగా, ఒక సేవకునిగా ప్రతిదీ కూడా అది పురాణంలో ఎక్కడుందో, అది ఖురాన్లో ఎక్కడుందో, అది బైబిల్లో ఎక్కడుందో నేను చెప్పగలను, చెప్తాను కూడా. హల్లెలూయా. కనుక ఒక వ్యక్తి ఏమడుగుతున్నాడు అంటే, నిత్య జీవమునకు నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలని. అందుకే అంటున్నాను, ఏంటి నిత్య జీవం? ఈ రోజు మనం ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నా, ఇది మనకి నిత్య జీవము కాదు. భక్తుడైనటువంటి యాకోబు ఈ జీవం కోసం తన పత్రికలో ఇలాగన వ్రాయడం జరిగింది. చూడండి, అందరూ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించును మీకు తెలియదు, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. హల్లెలూయా. ఈ భూమి మీద ఎలాంటి గనుడైనా, గొప్పవాడైనా, ధనవంతుడైనా వారి జీవము ఎలాంటిదంట? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదేనంట. ఏంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి వైద్య సేవలు అందించారు. అలాగే కాలేజీ స్టూడెంట్స్ ఒకసారిగా ఇంజనీర్ చదవడానికి చాలా మంది యువత ఎక్కడెక్కడో ఉంచి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి, కాలేజ్ చదవడానికి ఆ మహానుభావుడు చాలా సేవలు అందించాడండి ఆ దినాల్లో. అప్పుడు నేను డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ని, ఆయన సీఎంగా ఉన్న దినాల్లో. చెప్తున్నా, సడన్ గా హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించాడు. తెలియదు ఎప్పుడు ఎవరికి ఎలా మరణం వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకంటున్నాను, ఈ భూమి మీద ఉన్నటువంటి మన జీవితము ఇది నిత్య జీవము కాదు. ఇది ఎప్పుడు ఆవిరైపోతుందో తెలియనటువంటి జీవం ఇది. కానీ నిత్య జీవం అనేది ఒకటి ఉన్నది. ఆ నిత్య జీవం ఏంటంటే అక్కడ మరణం అనేది ఉండదు, అక్కడ మీకు చింత ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, ఏర్పు ఉండదు, ఎలాంటి కష్టము కూడా ఉండదు. దానికి వారసుడవ్వాలి నేను అని ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకోవచ్చు, పని పాట లేని వాళ్ళు దేవుడు అంటున్నారు. ఈ రోజు బ్రతకడం చేతకాక లేని వాళ్ళు సేవకులు అయిపోతున్నారు. ఏంటి బ్రతుకు దేవుడు లేక బైబిల్ పట్టుకుని సేవకులు అవుతున్నారని కొంతమంది అంటున్నారండి. అండ్ ఈ రోజు ఒక సేవకులు అంటే చాలా మంది అనుకున్నారు, యేసు ప్రభు వారిని ఎవరికి దేవుడు చేశారండి? ఎస్ఏ వాళ్ళకి దేవుడు అంట. ఎవరు చెప్పారండి? ఏంటి ఎస్ఏ వాళ్ళు ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదా? చెప్పండి, నమ్ముకోలేదా? ఈరోజు బ్రాహ్మణ పండితులుగా ఉన్నవారు సేవ చేస్తున్నారు, రాజుల్లో నుండి సేవ చేస్తున్నారు, కాపులో నుండి సేవ చేస్తున్నారు. అసలు ఎన్ని కులాలైతే ఉన్నాయని చెప్పారో అన్ని కులాలలో నుండి సేవకులు ఉన్నారండి. అన్పాసిబుల్ చెప్పండి. అంటే ఈజీగా ఏమవుతుంది అంటే అమెరికా వాళ్ళ దేవుడు, ఎస్ఏ వాళ్ళ దేవుడు అట. ఎవరు చెప్పారు? ఎక్కడుంది అలానే? అందుకంటున్నాను, ఏదైనా ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట న్యాయమైందై ఉండాలి. న్యాయం కానప్పుడు పాస్టర్ గారు మాట్లాడినా తప్పేనండి. పాస్టర్ అయితే అది న్యాయమై ఉండాలి. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రేమ చేత, ఈ సహనము చేత, ఈ ఆలోచన చేత సత్యాన్ని అన్వేషించాలని పురాణాల పండితులు చెప్పారండి. అందుకని మన భారతదేశ నినాదం ఏంటి? అండ్ కోర్టులో కూడా ఒక శ్లోకం కనబడుతుంది మనకేంటి? సత్యమేవా చైతే, సత్యమేవ చైతే నానృతం. ఎప్పటికైనా సరే సత్యమే గెలిచి తీరాలంటే. సత్యము ఓడిపోదు ఎప్పటికీ కూడా. ఏంటి సత్యాన్ని ఓడించడానికి ఎన్నో రకాల శక్తులు పోరాడతాయేమో గాని సత్యాన్ని ఎవరు ఎప్పటికీ ఓడించడం సాధ్యము కానే కాదు. అసలు యేసు ప్రభువు చెప్పారు, ఐ యామ్ ద వే అండ్ ట్రూత్ లైఫ్, నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు యోహాను సువార్త 14:6లోను. నేనే అన్నాడు. ఇంకొకరు ఎవరు కూడా ఆ మాట అనలేకపోయారండి. హల్లెలూయా. కనుక ఈ రోజు భక్తి భావన దేవుడు అనేసరికి వచ్చేసరికి చాలా మంది అనుకున్నారు, మాకు వయసు అయిపోయిందండి, ఈ వయసులో మాకు భక్తి దేవుడు మాకు ఎందుకండి, కాటికి కాలు చాపుకునేటువంటి వయసు ఇది,
రేపు మాకు చనిపోయి మేము కాటికి వెళ్ళిపోతాం, ఈ వయసులో మాకు దేవుడు భక్తి ఎందుకని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు. ఇక చిన్నవాళ్ళు అంటారా, చిన్నపిల్లలండి వాళ్ళకి ఈ వయసులో భక్తి ఎందుకండి అని చిన్నపిల్లలు అంటున్నారు. మరి యవనస్తులు అంటారా, వాళ్ళు అంటారు ఈ వయసులో అనయా ఎక్కడున్నావు నేను వెంకని, ఎంజాయ్ అవర్ లైఫ్, ఏం చేయాలి ఈ వయసులో మనం ఎంజాయ్ చేయాలి. పెద్దోళ్ళని అడిగితే అలాగన్నారు, పిల్లల్ని అడిగితే ఇలా అన్నారు, యవనస్తులను అడిగితే ఇలా అంటున్నారు. మరి ఎవరు భక్తి చేయాలి? దేవుడు ఎవరికి వద్దండి, ఎవరికి వద్దా? హల్లెలూయా. నేనేదో సూట్ వేసుకుని వచ్చానని ఏ అమెరికా నుంచి వచ్చాను అనుకోకండి, చలేస్తుందని సూట్ వేసుకుని వచ్చాను, ఇదొక చిన్న ట్రిప్ అంతే. హల్లెలూయా. అసలే నాకు చాలా వీక్ బాడీ, ఒకటే ప్రేగుతో ఉన్నానేమో కానీ చలి బాగా ఎక్కువ ఉంది, అందుకని కొంచెం ఎలాగా అఫీషియల్ గా బాగానే ఉంటది, ఇదేదో రెండు కవర్ అయిపోతుంది ఒక దెబ్బకి రెండు పెట్లు అన్నట్లుగా. నేను మీ బోటు వాడినండి, మాది కూడా పక్క పల్లెటూరే. హల్లెలూయా. మనంతా మాసే, క్లాస్ ఏం కాదు, కాబట్టి కొత్తగా ఏమీ చూడకండమ్మా, నేను మీ బాటు వాడినే, ఇదేదో మనదే కొత్తది అంతే, ఏదో బయట నుంచి వచ్చింది అంతే. కాబట్టి దీన్ని బట్టి నా రొమ్మిది అడదు, మీరు మార్చకండి, మనమంతా ఒకటే. ఇదేముందండి మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసి పాడేస్తాడు పక్కకి. హల్లెలూయా. పురాణాల్లో భక్త ప్రహ్లాదుడు అనేటువంటి ఒక చిన్న అబ్బాయి స్టోరీ కనబడుతుంది. 6 సంవత్సరాల వయసులో తాను తండ్రి నమ్మినటువంటి దేవుడు నమ్మట్లేదు ఆ వ్యక్తి. 6 సంవత్సరాల వయసు అబ్బాయిది, అందుకే అతడికి భక్త అనేది తగిలించారన్నమాట. భక్త కన్నప్పలాగా భక్త ప్రహ్లాదుడు 6 సంవత్సరాల వయసులో. అందుకంటున్నాను, ప్రపంచ దేశాలకి భారతదేశానికి ఉన్న ఒక చిన్న డిఫరెంట్ ఏంటి చెప్పనా, ప్రపంచ దేశాలకి భక్తి అనేది తెలియనప్పుడు భారతదేశ ప్రజలు భక్తి భావంతో పెరిగారు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేశం మన భారతదేశం. హల్లెలూయా. కాబట్టి అందుకని ఈ రోజు భారతదేశానికి ఎవరో ఏదో చెప్పవలసిన అవసరం లేదు, భారతీయులే ప్రపంచానికి గొంతెత్తి చెప్పవలసినటువంటి అవసరం మనకే ఉన్నదండి. హల్లెలూయా. కాబట్టి నేనేం చెప్తూ ఉన్నానంటే, పని పాట లేక దేవుడు కాదు, పని పాట లేకుండా భక్తి కాదు. కాబట్టి నిత్య జీవానికి వారసుడు అయింది, ఉద్యోగం లేక, పని లేక, ఎన్ని బ్రతుకుదేరు లేక, అప్పుల పాలైపోయి, అనారోగ్యాల పాలైపోయి అడగడం లేదు ఆ ప్రశ్న అడిగేటువంటి ఒక వ్యక్తి ఎంతటి గొప్ప స్థితిలో ఉన్నాడో బైబిల్ చెప్తుంది. తొందరగా నేను ముందుకు తీసుకువెళ్ళి మిమ్మల్ని ముగించేసి ఇంటికి పంపించేస్తాను, నేను కూడా వెళ్ళిపోతాను. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయంలోనికి రండి. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, వారసుడగుటకు నేనేమి చేయవలను? ఎవరట ఇతడు? ఒక అధికారి అంట. అంత మాత్రమే కాదు, ఆ అధికారి ఎలాంటి వాడో ఆ కింద వచనం చెప్పింది చూడండి. 22వ వచనం, 23 చదువుతాం. అతడు మిక్కిలి ధనవంతుడు గనక. ఆ వ్యక్తి అంట అధికారి అంట, అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి ఎవరట? ధనవంతుడు అంట. చూడండి, ధనము కలిగిన వ్యక్తి అడుగుతున్నాడు నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి అని. అధికారి అడుగుతున్నాడు, పని పాట లేనివాడు కాడట. అంత మాత్రమే కాదు, ఏం వయసు అయిపోయి ఉంటది అందుకే అడుగుతున్నాడు అని అనుకోవచ్చు. అందుకే చూడండి, మరొక మాటను చదివిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆ యవనుడు చాలండి. చూడండి, నిత్య జీవం కోసం ప్రశ్న వేసుకున్నది ఎవరట? యవనస్తుడు, ముసలివాడు కాదు. చాలా మంది అనుకోవచ్చు వయసు అయిపోయింది కాబట్టి ఇంకా వీళ్ళు తప్పదు కనుక భక్తి అంటున్నారు అనుకోవచ్చు. యవన ప్రాయంలోనే ఉన్నాడట. అంత మాత్రమే కాదు, అతడు ఒక అథారిటీ కలిగిన వాడు, ఒక అధికారముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు పేదవాడు కాబట్టి వెళ్తున్నారేమనుకోవచ్చు. కాదు, అతడు ధనము కలిగిన వాడు కూడా అంట. చూడండి, ఎందుకంటే ఒక మనిషికి ఏం కావాలండి? అధికారం ఉంది, ధనము ఉంది, యవ్వనము కూడా తనకు ఉంది. ఇన్ని ఉన్నా సరే తనకి ఏది లేదట? నిత్య జీవము లేదట. అది నేను పొందాలంటే నేనేం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు చెప్తున్నాను, ఈ రోజు ఏదో సూట్ వేసుకుని మీ ముందు ఏ చీకు చింత ఏమీ లేనట్టుగా కనబడుతున్నటువంటి నేను ఏంటి ఆ నిత్య జీవం అనేటువంటిది ఒకటి ఉన్నదనే సంగతి నాకు కనబడకపోతే, నాకు అర్థం కాకపోతే 20 సంవత్సరాల క్రితము
నా శరీరం మీద గడ్డి మొలిచేది మాట. హల్లెలూయా. అవసరం బట్టి సాక్ష్యాన్ని నేను చిన్నగా పంచుకుని ముందుకు వెళ్తాను. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమొగ పంచాయతీ ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరు మాది. మా తల్లిదండ్రులకు 4 సంతానం, 3 అబ్బాయిలు 1 అమ్మాయి. అందులో నేను 3వ అబ్బాయిని. అయితే నాకు ఊహ తెలిసినప్పటికే ఒక అంతు చిక్కినటువంటి అనారోగ్యం చేత నా తండ్రి భుజాన్ని వేసుకుని నన్ను హాస్పిటల్కి డాక్టర్ చుట్టూ తిప్పుతున్నారు. డాక్టర్లు అయిపోయిన తర్వాత మళ్ళా మంత్రగాళ్ళు ఎవరైతే ఉంటారో, భూత వైద్యులు ఎవరి దగ్గర అయితే ఉంటారో అక్కడికి తీసుకెళ్లి అక్కడ చూపించడం. ఇలా నా జీవితం అంతా హాస్పిటల్కి, ఈ మంత్ర ప్రయోగాలు చేసేటువంటి వ్యక్తుల దగ్గరికి 2 తెలుగు రాష్ట్రాల్లో నేను వాడలేని మెడిసిన్ అంటే లేదు. ఎన్ని రకాల మందులు ఉంటాయో. పల్లెటూరులో ఎన్నో మూఢనమ్మకాలు ఉంటాయి కదా. బోల్డ్ మూఢనమ్మకాల్లో నా శరీరం నలగొట్టబడిపోయింది. అన్ని ఔషధాలు నాకు ఇచ్చారు. ఇంగ్లీష్ మెడిసినే కాదు, ఎన్ని సూదులు మిషన్లు నా బాడీని అంతా మొత్తం చీల్చేసేయో తెలియదు. లక్షల రూపాయలు ఖర్చు అయిపోయింది. నాన్నగారు చనిపోయారు. ఎందుకు నా బ్రతుకు ఎలా అయిపోతుంది? దేవుడు ఉన్నాడా లేడా? చివరికి నా తండ్రి చనిపోయినా సరే నన్ను బ్రతికించుకోవడం కొరకు ఆ దినాల్లోనే హైదరాబాద్ వరకు ట్రీట్మెంట్ కి మొత్తం అన్ని డాక్టర్లు తిప్పి హైదరాబాద్ వరకు పంపించారు. చివరికి డాక్టర్లు ఏం చెప్పారంటే, మోషన్ చాలా ఇబ్బంది కాబట్టి మొత్తానికి ప్రేగు తీసేడు, అయితే పక్క చనిపోతాడు, బ్రతకడు, 1,00,000 రూపాయల ఆపరేషన్ అవుతుంది, ట్రై చేయాలి, ఒకవేళ ఇది చేయకపోయినా చనిపోతాడు అని చెప్పారు. ఒకవేళ ఆపరేషన్ చేస్తే ఏం చెప్పారంటే, ఇక్కడ పక్క రేకుల్లో హోల్ పెట్టి మోషన్ అవడానికి బ్యాగ్ పెడతానని చెప్పారు. నార్మల్ గా ఇంకా అవకాశం లేదు, అది కూడా ట్రై చేయాలంటే చెప్పలేము, మీరు సిద్ధపడిపోండి అని చెప్పారు. మొత్తానికి ఇంట్లో మా అమ్మమ్మ గారు దానికి అంగీకరించకపోతే నార్మల్ ఆపరేషన్ చేశారు. 2001 ఆగస్టు 31వ తారీఖున హైదరాబాద్ లో బంజారీస్ రోడ్ నెంబర్ 1 గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ రవీనాథ్ గారు, ఆయన ఆసియా ఖండంలోని ఫేమస్ డాక్టర్ గారు. ఆసియా ఖండంలో మొత్తం నా పెద్ద ప్రేగు తీసేశారు. ఇప్పటికీ నాకు ఒకటే ప్రేగు ఉంది. 24 సంవత్సరాల క్రితమే నాకు చిన్న ప్రేగు తీశారు. బై బర్త్ హైందవ ధర్మాన్ని కలిగినటువంటి వ్యక్తిని, చిన్న ప్రాయం నుండే కూడా దైవ భక్తిని పట్ల అన్ని విషయాల్లోనూ పురాణ ఈ విషయాల పట్ల నోములు, వ్రతాలు, కార్తీక మాసాలు ఇవన్నిటి కూడా చేసినటువంటి అనుభవం మాకు బాగా ఉన్నది. ఈ భయం, ఈ భక్తి చిన్నప్పుడు మా తాత ముత్తాత నుండి మాకు ఆచారంగా అలా వస్తూ అలవాటు అయిపోయింది మాకు. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు వారు ఎవరో నాకు తెలియదు. యేసుప్రభు వారు నాకు తెలిసినప్పటికీ అందరూ చెప్పింది ఏంటంటే, ఈయన మాదిగల దేవుడు, ఈయన అమెరికా దేవుడు అని చెప్పారు. ఓహో, మనకి ఈ దేవుళ్ళు, వాళ్ళకి ఆ దేవుడా, ఇలా చిన్నప్పుడు మాకు తెలిసింది. అలా జీవితం కొనసాగుతుంది. ఆపరేషన్ చేశారు, ప్రేగు తీసేశారు, 1,00,000 రూపాయలు అయింది. అప్పుడు బానే ఉంది అనుకున్నప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను నేను. చివరికి 6 నెలలు గడవక మునిపే సేమ్ పెద్ద ప్రేగులు ఏ ప్రాబ్లం అయితే ఉందో చిన్న ప్రేగులు కూడా అదే ప్రాబ్లం వచ్చింది. అప్పటికే 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోయి నాన్నగారు చనిపోయారు. కూలి పని చేసి మా అమ్మగారికి ఆ రోజుల్లో 20-30 రూపాయలు ఇచ్చే కూలి పని. ఆ రోజుల్లో 1,00,000 ఖర్చు పెట్టి అప్పుల పాలైపోయి ఎన్ని కష్టాల పాలయ్యాము. తీరా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత నాన్నగారు చనిపోయారు, 1,00,000 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా చిన్న ప్రేగులకి ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం అంటే, గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా, అంతంత సైజులో కడుపులో ప్రేగు లోపల రక్తపు గడ్డలు తయారయ్యాయి. అవి క్యాన్సర్ గా మారిపోతాయని చెప్పారు. అప్పట్లో క్యాన్సర్ అనేదే తెలియదు అసలు. ఆ రోజుల్లో అది రోజు మోషన్ లో బయటకు రావడం, మొత్తం బ్లడ్ లో లాస్ అయిపోవడం, డైజెషన్ అయ్యేది కాదు. నా లైఫ్ అంతా బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్, తినడానికి అవేది కాదు. ఇంకా కంటిన్యూగా భోజనం మానేసేవాడిని. మోషన్ కి వెళ్ళాలని భయం చేత 30 సంవత్సరాలు భోజనమే లేదు నాకు. కేవలం నీళ్లు అంతే. హాస్పిటల్లో రక్తం ఎక్కించేవారు, మళ్ళీ పోయేది. ఎప్పుడైతే చిన్న ప్రేగుకి వచ్చేసిందో ఇంట్లో చెప్పలేదు. చెప్తే మా అమ్మ చచ్చిపోతుంది గుండాకి. ఎక్కడ డబ్బులు పెడతాం మనం, ఎక్కడ మెడిసిన్ నేను వాడతాను, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కంప్లీట్ గా రాత్రి పగలు నిద్రపోకుండా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను, బాగా చదివేవాడిని, స్కూల్ మానేవాడిని కదా, వెళ్ళేవాడిని. పగలైతే ఒకలాగుండేది జీవితం, రాత్రి అయితే ఒకలాగుండేది. రాత్రి అంతా కూడా పళ్ళు గట్టిగా కలిసి పెట్టి ఇంట్లో ఎవరికి తెలియకుండా కడుపులో చేతులు లోపల పెట్టుకుని చాలా ఏడుస్తూ దుల్లేవాడిని మాట. వామిటింగ్స్ అయితే మా స్లాప్ డాబా పైకి వెళ్ళి వాంతి చేసుకునేవాడిని. అప్పుడు చీకటి అన్న చాలా భయం ఉండేది.
కానీ నాన్న చనిపోయాడు, అప్పుడు అమ్మకి తెలిస్తే ఏమైపోతుందో తెలియదు అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాను. చివరికి ఈ బాధ తట్టుకోలేక భరించలేక మా అమ్మకి భోజనం చేశానని అబద్ధం చెప్పేవాడిని. రోజు అలాగే బాధపడిపోయాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పుట్లో పాముతో సహా పూజ చేశానండి నేను. మొత్తం అందరినీ కూడా పేరు పెట్టి, ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఈ ఆచారాలన్నీ, మాకు బలులు కూడా మేము అర్పిస్తాం. ఈ ఆచారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పేర్లు పెట్టి నన్ను చంపండి, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, నా తల్లికి నిజం తెలిస్తే ఆమె చనిపోతుంది నాకంటే ముందు అని. ఒక్కని దేవుడు లేడు, తిరిగిని డాక్టర్ లేడు, వాడని మెడిసిన్ లేదు, నాకు మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి. ఈ పాట కూడా రాసుకున్నాను అది. అలాగా 5 సంవత్సరాలు అయిపోతుంది. ఎన్నో సార్లు కాకినాడ రైల్వే ట్రాక్ దగ్గరికి తలకాయ పెట్టి చచ్చిపోతాను, నా వల్ల కాదు. అవి లోపల సైజ్ పెరిగిపోతుంది. రోజుకి 7 సార్లు 8 సార్లు పైగానే ఆ మోషన్ వామిటింగ్స్ అయిపోతూ ఉండేది. భోజనం లేకపోయినా సరే ఆ మోషన్ అయిపోయేది, బయటకు వచ్చేసేది. అది లోపలికి వెళ్ళేది కాదు. గంటన్నర సేపు గిలగిల గింజుకుని అది లోపల పుష్ చేసుకొని చాలా భయంకరమైన నరకం అనిపించానండి. వీడియో రిపోర్ట్స్ మొత్తం అన్ని క్లియర్ గా ఉన్నాయి నా దగ్గర. ఏంటి రోజు క్రైస్తవాన్ని కూర్చేదో చెప్తుంటే మత మార్పులు అనుకుంటున్నారండి. ఒకరిని మార్చేయడం వల్ల మాకు ఏమొస్తుందండి? ఏమి రాదు అసలు. ఎవరో మాకు మార్చలేదండి. 5 సంవత్సరాలు కంప్లీట్ గా రాత్రి మగలు చావు కోసం ఎదురు చూస్తూ లెటర్ రాసుకొని చచ్చిపోవడానికి ఎన్నో స్థలాలకు వెళ్ళాను. కానీ నా తల్లి జ్ఞాపకం వచ్చేది. చదువు, నా తల్లి, ఈ 2 చాలా పిచ్చితో LKG నుండి అనారోగ్యంతో నేను అలా కంటిన్యూగా చదువుతూ వచ్చాను, ఆపలేదు. నా కారణంగా నా తల్లి నలిగిపోతుంది, బోర్డు అప్పులైపోయాం. నేను ఏదైనా జాబ్ పెట్టి కొంచెం ఉపయోగపడాలని ఆ రోగం సంగతి కూడా చెప్పకుండా నేను కంటిన్యూ అలా చేశాను. చివరికి 5 సంవత్సరాల్లో నాకు మెడిసిన్ లేదు, పథ్యం లేదు, ఎటువంటి ఫుడ్ లేదు, రక్తం ఎక్కించేది లేదు. ఇంకా భయంకరంగా బ్లడ్ లేకుండా అయిపోయాను. చివరికి అటువంటి పరిస్థితుల్లో నా టర్నింగ్ లో ఇలా హైదరాబాద్ నుండి ఒక సభ జరుగుతుందంటే మేము ఆ ఏరియాలో రంజిత్ తోఫిర్ గారు అని ఒక దైవజనులు వస్తే, అప్పుడు నాకు ఎవరు పాస్టర్స్ ఎవరు తెలియదు. మన ఆ మీటింగ్ తీసుకెళ్లారు. ఇలాగ ఒక మీటింగ్ జరుగుతుంటే అక్కడ 2005 ఏప్రిల్ 25 మొట్టమొదటిగా యేసయ్య ప్రేమ నాకు దొరికిన రోజు. హల్లెలూయా. ఆ రోజు యేసయ్య ప్రేమ దొరికింది. అందుకే చెప్తున్నాను, ఈ రోజు యేసయ్య నమ్మిన క్రైస్తవులు ఉన్నారు కానీ వాళ్ళలో క్రీస్తు ప్రేమ కనబడడం లేదు సరిగ్గా. ఎండి సూర్యుడు ఉన్నాడు కానీ వెండ రాలేదు అన్నట్టుగా. పుట్టినటువంటి పసిపిల్లలకి డి విటమిన్ కొరకు వాళ్ళని ఎండలోకి తీసుకురావాలి. బిఫోర్ 7-8 లోపల ఆ సూర్యరశ్మి ద్వారా ఆ ఎండ, ఆ సూర్యరశ్మి పిల్లల మీద పడితే, అంటే ఆ పసికందులకి కళ్ళు పచ్చగా ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తెలుసు, కొంచెం మెడికల్ అంతా తెలుసు. ఒక డాక్టర్ అవ్వాలనుకుని కలలుగన్నాను నేను. కాబట్టి డాక్టర్ అవ్వలేదు కానీ సీనియర్ పేషెంట్ అయ్యాను. హల్లెలూయా. అందుకని ఏమంది ఏ ఇబ్బందికి ఏ టాబ్లెట్ వేసుకోవాలో ఆల్మోస్ట్ చాలా వరకు తెలిసిపోయింది నాకు. ఏంటి కొన్నిసార్లు సూర్య కనబడతాయి కానీ మొబ్బలడ్డు వచ్చేసి అయ్యో ఎండలేదు ఈ రోజు బట్టలు పుడుకున్నాను అంటారు. అలాగా క్రైస్తవులే కానీ క్రీస్తు ప్రేమ కనబడలేనటువంటి రీతిగా మారిపోయి బోల్డ్ మంది ఉన్నారు మా ఫ్యామిలీలో. అప్పటికి తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు సువార్త చెప్పలేదు నాకు, ఎవరు కూడా క్రీస్తుని ప్రేమ చూపించలేదు. మా అన్నయ్య అలా మమ్మల్ని ప్రార్థనలోకి అక్కడికి నడిపించాడు. అక్కడ ఒక దైవజనుడు, దైవ సేవకురాలు మాకు పరిచయం అయ్యి దేవుని ప్రేమ చూపెడితే, ఆ రోజు వాళ్ళు పరిచయం అయితే మీటింగ్ అయిపోతుంటే ఏడుస్తూ ఉన్నాను నేను. వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలని ఉంది. ల్యాండ్ ఫోన్ నంబర్ ఇచ్చారు. అలా మాట్లాడితే అలాగనే నేను 2005 జూన్ 5 మొదటి సండే చర్చికి వెళ్ళాను. నేను హైందవ ధర్మంలో చాలా మంది ఆడవాళ్ళకి తెలియని పూజలు కూడా అన్ని చేశానండి. నేను చిన్నప్పుడే చేశాను అన్ని కూడా. కార్తీక మాసాల 40 రోజులు ఉల్లిపాయ కూడా తినేవాళ్ళు కాదు. చాలా మంది పక్కకి వెళ్ళిపోయి చికెన్ కూడా తినేసిన వాళ్ళు 10 మంది ఉన్నారు. ఉల్లిపాయ కూడా కూరలో అది కూడా వేసుకోమాట. మా కారింగ కాలంలో అట్టిబద్దల మీద నూనె పోసి కొవ్వొత్తులు వెలిగించి వదిలేవాళ్ళు మాట. నదులు అన్ని చేసే మొత్తానికి 2 సార్లు తిరుపతి కొండ ఈ మోకాళ్ళ మీద ఎక్కి, ఇప్పుడు క్యాండిల్స్ వెలిగించే కదా, అవి చేతిలో ఆతకర్పూరం చేతిలో వెలిగించుకుని ఎన్నో నియమాలు నేర్చుకున్నాం. దేవుణ్ణి మనం ప్రశ్నించకూడదు, దేవుణ్ణి మనం ఏం అడగకూడదు, అంతే అలా వెళ్ళిపోవాలి అంతే. చిన్నప్పుడు నేర్పించాడు అలా. ఆ విధంగా సాగిపోయింది జీవితం. ఎప్పుడైతే తండ్రి చనిపోయి రిపీట్ గా చిన్నపిల్లకి పాడైపోయిందో, ఈ చేతి విషయం తల్లికి చెప్పలేక నరకవేదన అనిపించి ఈ ఎన్నాళ్ళు కొలిసాం కదా ప్రశ్నించడం మొదలెట్టాను. నిజంగా మీరు ఉన్నారా? ఉంటే ఎందుకు నా జీవితం ఎలా అయిపోతుంది? నన్ను చనిపోయింది, నాకు ఏదో ఇది కావాలని కోరుకోవడం లేదు, చావడానికి వెళ్తున్నా ధైర్యం సరిపోవట్లేదు.
ఎందుకు నా జీవితం ఎలాగైంది? నిజంగా దేవుడు లేడేమో, మన పిచ్చి ఎంత. ఉంటే మా దేవుడు లేడేమో, మన పిచ్చి ఎంత. ఉంటే మా నాన్న ఎందుకు చనిపోయేవాడు? ఉంటే ఎందుకు మా అమ్మ పరిస్థితి ఎలా అయిపోయింది? ఉంటే ఎందుకు నా బ్రతికి ఎలా అయిపోతుందని ఎంతో ఏ లెవెల్ ఆడిపోయా నా చిన్న ప్రాయంలో. నా జీవితానికి బాల్యమే లేదండి, నరక వేదన అనిపించాను. అలా చర్చికి వెళ్ళినటువంటి తర్వాత శాస్త్రి గారు చెప్తున్నారు, ఏమని? మరణం తర్వాత ఇంకో జీవితం ఉంది, స్వర్గ నరకాలు ఉన్నాయని గ్రంథాల్లో చెప్పింది, బైబిల్ చెప్పింది, ఖురాన్ చెప్పింది అని మొదలెడితే ఇదేంటి మరణం తర్వాత ఏముంది అని ఆలోచన మొదలెట్టాను. జూన్ 5వ తారీఖున మందిరానికి వెళ్ళినటువంటి నేను జూన్, జూలై, ఆగస్టు 19వ తారీఖు నాడు యేసు క్రీస్తు ప్రభు ఎస్సీ వాళ్ళు ఏంటి అమెరికా వాళ్ళ దేవుడు కాదు, ఈయన నాకు కావలసిన దేవుడు, ఈయన మానవ జాతి అందరికీ కావలసిన దేవుడు ఈయనే అని నాకు అర్థమవుగా ఉండలేక నాకు బాప్తిజం కావాలని ఉపవాసం ఉండి ఆ రోజు వరలక్ష్మి వ్రతం, ఆ రోజు అంతా చాలా నిష్ఠగా ఉండేది మాకు. ఆ రోజు బాప్తిజం కావాలని పట్టుపట్టి కాకినాడ ఆర్బర్లో నేను బాప్తిజం తీసుకున్నానండి. ఎవరు మతం మార్చలేదనండి. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు డబ్బులు ఇచ్చి మార్చేస్తున్నారట. ఎవరు మార్చగలరండి? నేను సవాల్ చేశాను ఒక చోట, ఎన్ని కోట్లు ఇచ్చి నన్ను మార్చగలరేమో ట్రై చేయండి. అట్లీస్ట్ నా చేతులతో జోడించి ఇంకొక దానికి సేవించడం, పూజించడం చేయగలుగుతారని ఒక మాట చెప్తున్నాను. అటువంటిది ఒక క్రైస్తవుడు ఒక బైబిల్ పట్టుకున్న వచ్చి ఇంకొక వ్యక్తిని మార్చేస్తారా? ఎలా మారిపోతారండి? మీ ఇంట్లో పెంచుకునే కుక్కకి నేను వచ్చాను అనుకో, ఆ కుక్క నేను భయపడాలి. మన ఇంట్లో పెంచుకునేటువంటి పెంపుడు కుక్కకే ఇంకొక కొత్త వ్యక్తి భయపడతాడా లేదా? మరి అటువంటిది మీ కుక్కే మా మాట ఏందో నువ్వెలా వింటావు? అవునా కదా? అందుకే నేను చెప్తున్నానండి, భారతదేశాన్ని ప్రేమిస్తున్న నేను న్యాయంతోనే మాట్లాడుతున్నానండి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో దేవుని గూర్చి దావీదు మహర్షి ఇలా ప్రార్థన చేశాడు, ఏమనంటే నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారము. హల్లెలూయా. దేవుడనే వ్యక్తికే నీతి న్యాయం అనేది ఉన్నదంట. ఆయన ఆరాధించేవారు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పండి, మన ఇంట్లో పెంపుడిగా ఇంకొకరి మాట వినవు, నువ్వు చెప్తే వింటే తప్ప ఇంకొకరు చెప్తే వింటాయా? అటువంటిది ఎవరో ఏ మతస్థుడు వచ్చేసి అమ్మా నువ్వు నమ్మేసుకుంటే ఎవరు నమ్మేసుకుంటారండి? ఇది పెద్ద జోక్ కదా, అవునా కదా పాస్టర్ గారు? ఇది ఇంటర్నేషనల్ జోక్ మాట. ఇది ఎవరు వచ్చి మార్చేయడం ఎవరి వల్ల కాదు అసలు. ఏంటి కావాలంటే మీ పెంపుడు కుక్కని ఇంకొకరు తీసుకెళ్ళమని చూద్దాం, తీసుకెళ్ళగలుగుతారేమో. హాస్పిటల్కి వెళ్ళాలి ఖచ్చితంగా వాళ్ళు. హల్లెలూయా. అటువంటిది మనల్ని ఇంటికి వచ్చి ఇంకొకరు మనల్ని మార్చగలరా? అది ఎవ్వరి తరము కాదు, అది ఎవ్వరి వల్ల కాదు. నాకు నిజమే పురాణాలలో అష్టాదశ పురాణాలు, 18 పురాణాల్లో ఒక పురాణమైన గరుడ పురాణంలో యమలోకం ఉంది. మరణించిన తర్వాత ఆ వ్యక్తి చేసిన తప్పుదలను బట్టి ఒక్కొక్కరికి ఒక శిక్ష ఉంటుందని అష్టాదశ పురాణాల గరుడ పురాణంలో రాయబడి ఉంది. బైబిల్లో కూడా నరకం కోసం రాయబడి ఉంది. ఖురాన్లో కూడా భవిష్యత్ అనేటువంటి అగ్నిగుండం కోసం రాయబడి ఉంది. ప్రస్తుతం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ 3 రిలీజియన్స్ అనేది చాలా అందరికీ బాగా పరిచయం కదా. మరి ఇంత ప్రముఖ రిలీజియన్స్ లో నరకం కోసం ఇంత స్పష్టంగా రాయబడి ఉందంటే మరి ఆ నరకం కోసం మనం జాగ్రత్త పడాలా లేదండి? అందుకే ఈ యవనస్తుడు, ఈ అధికారి, ఈ ధనవంతుడు ఈ జీవము నిత్య జీవం కాదు. ఎందుకంటే అనేక మంది చనిపోతున్నట్లుగా నేను రేపొద్దున చనిపోతాను, కానీ చనిపోయే నేను ఆ నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగాడు. భారతదేశంలోనూ కూడా అమృతం కోసం పాతులాడారు. అమృతం తాగిన వారికి మరణము కలగదు, అమృతం దొరికిన వారికి రోగం ఉండదు, ముసలితనం ఉండదు, మరణం ఉండదు, యుగాలు జీవిస్తాడు, చిరంజీవిగా బ్రతుకుతారని నమ్మాలి. కాబట్టి అమృతం కోసం పరుగులు తీశారు ఆనాడు. హల్లెలూయా. కాబట్టి నిత్య జీవం అనేది ఒకటి ఉన్నదంట. దానికి వారసులు అవ్వాలంటే మనం ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న. అది ఎవరు ఇవ్వగలరు చెప్పండి? ఎక్కడైనా ఈ నిత్య జీవం నేనే ఇవ్వగలనని ఎవరైనా చెప్పారా? ఇందాక కొద్ది షాట్ లో సృష్టికర్తకున్న కొన్ని లక్షణాలు ఏంటో నేను చెప్పాను. ఇప్పుడు నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే ఏం చేస్తే వెళ్తుంది? ఏ దానం చేద్దాం? రక్తదానం, వస్త్రదానం, నేత్రదానం, భూదానం, గోదానం, అన్నదానం, కన్యాదానం, ఇన్ని దానం చేస్తే వెళ్తామా? కొన్ని వెళ్ళం. హల్లెలూయా. మరి ఏ దానం చేస్తే వెళ్తాం అంటే తండ్రి అయిన దేవుడు యోహాను సువార్త 3:16 ప్రకారంగా
దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వసించు ప్రతి వాడును నశింపక నిశ్చయ జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. తండ్రైన దేవుడు చేశాడు. ఇన్ని దానాల వల్ల మోక్షం కలుగుతుంది. ఎవరికి ఏ దానం ద్వారా కలుగుతుందంట? పుత్రదానం. అందుకని అపుత్రుష గతి నాస్తి అనే ఒక మాట కనబడుతుంది పురాణాల్లో. హల్లెలూయా. పుత్రదానం ద్వారా జరుగుతుందంట, మిగిలిన దానాల ద్వారా జరగదట. చాలా మంది ఇన్ని దానాలు చేశారు మోక్షం కలుగుతుందని. ఏంటి అసలైన దానం ఏంటంటే పుత్రదానం అంట. ఏ పుత్రుడు? పరిశుద్ధుడైనటువంటి వాడు ఈ భూలోకములో కన్యమరియకు పుట్టాలి. ఖురాన్ షరీఫ్ లో కూడా ఆ మాట హజ్రత్ ఈషా మరియమ్మకు పుట్టినని రాయబడి ఉంది ఖురాన్ లో కూడా. హల్లెలూయా. కాబట్టి ఇది ఏదో ఒక మతానికి చెందినటువంటి సంగతి కాదు. ఆకాశంలో ఉన్న మానవ జాతి అంతటికీ కూడా ప్రయోజనం కలగడానికి, నిత్య జీవం కలగడానికి సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవ జాతి శ్రేష్ఠ కొరకు ఇదిగో తన కుమారుని, ఏక కుమారుని నజరేయుడగు యేసుని ఈ భూమి మీదకు అనుమతించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కుమారుడు చెందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మానవుడికి పాపం నుండి విముక్తి కలుగుతుందంట. చూడండి, లూకాసు వార్తలోనికి మనం ఒక మారు వచ్చినట్లయితే ముగించేస్తానండి. లూకాసు వార్త యోహాను సువార్తలోనికి రండి. 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. వేటికంటే నిత్య జీవం? ఆ పైన 26 అన్నాడు. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కాదు గనక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. వాటికి నిత్య జీవం ఇస్తాడట. హల్లెలూయా. ఏంటి ఈరోజు మనిషి మాట నమ్మడం లేదు ప్రజలు. మరణం తర్వాత ఇంకొక జీవితం ఉంది, మరణం తర్వాత ఇంకో లోకం ఉందంటే నమ్మడం లేదు. కానీ మరణం తర్వాత అంటే ఇంకో జన్మ ఎత్తుతారంట. మరి అది ఎక్కడుంది చెప్పండి, ఎలా ఎక్కుతామో చెప్పండి అంటే లేదు. మొన్న ఒక చోట చెప్తున్నాను, నిజమే. ఒక జీవి తర్వాత ఇంకో జీవి మారి తర్వాత మనిషి అవుతే, మరి ఈ రోజు ఈ చీమలు, దోమలు, ఈగలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి అంటే ఇంకో జన్మలో మనుషులా? ఒకవేళ ఇంకో జన్మలో మనుషులైతే ఈ మళ్ళా ఇంకొక జన్మ తర్వాత మనుషులుగా మారాలంటే మరి మనం దోమను చంపకూడదు, జెడ్ కాయిల్స్ పెట్టకూడదు. అవి మాత్రమేనా? చేపలు, పీతలు, రొయ్యలు ఇవేమీ కూడా తినకూడదు. ఎందుకంటే అది ఇంకో జన్మ తర్వాత మనిషి జన్మ ఎత్తచ్చు కదా, అవునా కదా? అంటే ఇది న్యాయమా? కాదు కదా. అందుకంటున్నాను, బైబిల్ విత్ ప్రూఫ్ అండి. ఆధారం లేకుండా బైబిల్ ఏమీ చెప్పలేదు అసలు. అందుకని మతానికి సంబంధించింది కాదండి. మతం ఇంపార్టెంట్ కాదండి. బైబిల్ మతం కోసం మాట్లాడలేదు. హల్లెలూయా. కాబట్టి నిత్య జీవము ఎవరు ఇస్తారో చెప్పండి పోయి, ఎలా ఇస్తారో చెప్పండి పోని. ఇప్పుడు అదైనా చెప్పండి నేర్చుకుంటామంటే అది చెప్పలేదు. యేసు ప్రభువు చెప్పాడు, నేనే ఇస్తాను నిత్య జీవం అన్నాడు. అందుకే అంటున్నాను, ధనమున్నా, బలమున్నా, అధికారమున్నా, ఎవరినున్నా నిత్య జీవం పొందడం సాధ్యము కాదు. చాలా మంది అనుకున్నారు డబ్బుంటే ఏదైనా చేయొచ్చని. అలాగే నా జీవితానికి రాత్రులు పగులు నిద్ర లేని, మనశ్శాంతి లేని, అసలు బాల్యమే లేనటువంటి భయంకరమైన జీవితాన్ని అనిపించిందండి. నాకు గనక యేసుక్రీస్తు ప్రభు దొరకకపోతే ఎంత భయంకరంగా నా చావు ఉండదండి నాకే తెలియకపోయాను. అలాగే నా జీవితంలో బాప్తిజం పొంది యేసయ్యకు నా జీవితాన్ని అప్పగించుకొని, ఇంకా 2 పాయింట్ల రక్తం ఉందండి అంతే. 2 పాయింట్ల రక్తంతో మనుషుల బ్రతుకులు చెప్పండి. ఈ 2 పాయింట్ల రక్తంతో 2 తెలుగు రాష్ట్రాల్లో 20 సంవత్సరాల క్రితమే, ఇంకా 20 సంవత్సరాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో సువార్త మానక ప్రకటిస్తూనే వచ్చాను ఇప్పటి వరకు. కొండలు కూడా వదలలేదు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కొండలు కూడా వదలలేదండి. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ఆ బోర్డర్ మొత్తం అంతా కూడా, భద్రాచలం, ఖమ్మం ఏరియా అంతా కూడా అనేక కొండలు, అనేక ప్రాంతాలు 20 సంవత్సరాల నుండి క్రీస్తు స్వార్థ ప్రకటిస్తున్నా. ఎందుకు అంటే పబ్లిసిటీ చేసుకోవడానికా? అంటే ఎక్కువ మందిని క్రైస్తులుగా మార్చడం కనుక? ఏం ఉపయోగం లేదండి. ఎక్కువ మందిని క్రైస్తులుగా మార్చడం కాదు ఇంపార్టెంట్. మానవ జాతికి పొంచి ఉన్న ప్రమాదం నుండి తప్పించుకోండి అని చెప్పడమే తప్ప
అంతేగాని ఒక మతంలో ఉన్నవారిని ఇంకో మతంలో నడిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. నేను చెప్తున్నాను, ఎవరు ఏ మతంలో ఉంటారో ఆ మతంలోనే ఉండండి, ఎవరు ఏ నమ్ముతారో అందులోనే ఉండండి, కానీ అందులో నుండి నిత్య జీవం పొందగలుగుతారో లేదా కొంచెం ఆలోచించండి దయచేసి. మీరు నమ్ముతున్నటువంటి వాటిలో నుండి నిత్య జీవాన్ని పొందగలకపోని ఆశంగతే ఇగో ఇలాగున్న నిత్య జీవం మనం పొందగలము, ఇగో దీనికి ఈ గ్రంథంలో, ఈ వేదంలో, ఈ పురాణంలో ఇదిగో రాయబడి ఉంది అని అలాగైనా చెప్పండి. లేదా సర్వ పాప పరిహార రక్త పోషణ అభిషేకం ఆ తద్రక్తం పరమాత్మ పుణ్యమైన బలియాగని తాను ఆ మహాగ్రంథంలో రాయబడినటువంటి ఆ మాట ఎవరో నెరవేరింది. ఈ భూమండలం మీద మానవుని పాప విమోచన కొరకు రథాన్ని చెల్లించింది ఎవరు అంటే ఈ భూమండలం మీద అంతా కూడా ఒకే ఒక్కడు మరియ తనయుడు నజరేయుడైన యేసు మాత్రమే. హల్లెలూయా. మరి ఆ రక్తమే మన పాపం నుంచి విముక్తి కలిగిస్తుంది. అందుకనే భారతీయులు అనేకమైనటువంటి ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నా గానీ బలి అనేటువంటిది భారతీయులకు ఉన్నది. ఎందుకు బలిచ్చేది భారతీయులు? వేదాలలోనే దేవేంద్రుడు కూడా ఒక వృషభాన్ని ఎద్దుని బలిచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. ఎన్నో ఉన్నాయి. వేదాల సారాంశం కూడా నా దగ్గర ఉంది, తీసుకుని వచ్చాను. ఒకటి వేద సారాంశం గురించినటువంటి ఒక పుస్తకం తీసుకుని వచ్చాను ఇక్కడికి. హల్లెలూయా. ఎందుకు ఇంత ఆరాటం? ఎందుకు సేవకుడు ఒక మీటింగ్ పెట్టి ఎందుకు ఇవన్నీ అంటే అందరూ బాగుండాలని. హల్లెలూయా. అందరూ బాగుండాలి. ఒక మాట చెప్తున్నాను, ఆ రోజు నా జీవితానికి రక్షణ కూర్చున్న మాట కలగకపోతే, దొరకకపోతే ఈ రోజు నా పరిస్థితి ఏమవునండి? ఎంత ఏడ్చానో ఎలాంటి పరిస్థితి అంటే, ఒకవేళ ఇంట్లో నొప్పితో ఏడిస్తే నా తల్లికి తెలుస్తుంది, ఆమె చనిపోతుందని అడవులోకి వెళ్ళేవాడిని ఏడవడానికి. అక్కడ కూడా అడవులో చెరువులు చేయడం ఎక్కువైపోయింది ఈ మధ్య కదా. ఈ మధ్య ఎప్పటి నుంచో రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఎక్కడ పడితే అక్కడ మనుషులు ఉండేవారు. అంటే నాకు చెప్తున్నా, నిజంగా ఏడవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. దొంగలాగా బ్రతికే నా జీవితంలో అలాగే నా రక్షకుని అంగీకరించి నా జీవితాన్ని ప్రభుకి అప్పగించుకొని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాను. 2 పాయింట్లు రక్తమే. అలాగే నేను ఇంటర్ కంప్లీట్ చేశాను, డిగ్రీ BSc కంప్యూటర్ సైన్స్ ఆదిత్య కాలేజ్లో జాయిన్ అయ్యి నన్ను చదివించాలి, ఎంతైనా చదివిస్తాను నేను అని మా అమ్మ హైదరాబాద్ పనికి వెళ్ళిపోయి నన్ను చదివించుకోవడం కొరకు. మనశ్శాంతి లేని జీవితంతో, కడుపు నిండలేనటువంటి బ్రతుకుతో, నిద్ర లేదు, ఆహారం లేదు, నవ్వు లేదు, నెమ్మది లేదు, అంత భయంకరంగా బ్రతికాను. ఎవరు నాకు శాంతినిచ్చారు చెప్పండి? నేను నమ్మి, నేను ఆచరించి, నిష్ట కలిగి పాటించి ఏది దొరికిందో నాకు శాంతి, సమాధానం ఎక్కడ దొరికిందో నాకు ఎక్కడ దొరకలేదు. యేసయ్య నాకు దొరికిన తర్వాత అసలైన సమాధానం నాకు దొరికింది అండి. హల్లెలూయా. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా, ఎంతమంది మనుషులు ఉన్నా దొరికిన శాంతి సమాధానం యేసులో దొరికింది. నిజంగా ఆయనకు చూడగలిగితే, నిజంగా ఆయన నమ్మగలిగితే పూర్ణ శాంతి కలిగిన వాడిగా కాపాడుతాను, చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. అలా డిగ్రీ BSc కంప్లీట్ చదువుతుండగా రక్తం ఒక పాయింట్ లో వచ్చేసింది అన్నమాట. అప్పటికి 6 సంవత్సరాలు అయిపోయింది. ఇంట్లో ఎవరికి తెలీదు. ఆ తర్వాత చావు బ్రతుల్లోకి వెళ్ళిపోతే నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయడం. 6 సంవత్సరాల తర్వాత ఎంత భయంకరమైన అనారోగ్యంతో ఉన్నాడని తెలియగానే గుండెలు పగలేలాగా నా తల్లి ఏడ్చింది. అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు ఏమైంది అంటే, ఒక పక్క చదువు పోయింది, డిస్కంటిన్యూ అయిపోయింది, ఒక పక్క స్వార్థ ప్రకటించేది ఆగిపోయింది. ఇప్పుడు అందరి ముందు నేను మౌనం అయిపోయాను. అయ్యో, ఇంత బాధ, ఇన్ని సంవత్సరాలు ఎలా పడ్డావు? మీ నాన్నగారు ఉన్నప్పుడే లక్షల రూపాయలు కదా, రక్తం ఎక్కించేవారు, ఫ్రూట్స్ పత్యం అన్ని చేయించేవారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏమీ లేకుండా ఎలా బ్రతుకావు అని ఒక్కొక్కరు గుండె పగలేలాగా తెలిసినటువంటి వాడు, తల్లి అందరు వేదన పడ్డాను. మగవాడిని అయిపోయాను, మాటలు లేవు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు చదువు దూరం అయిపోయింది, స్వార్థ ప్రకటించలేను, ఇంకెందుకు నేను చనిపోవడమే మంచిదని చావడానికి వరకు నేను 3 రోజులు ఉపవాసం ఉన్నాను. ఈలోగా మా అమ్మ తాళరేవు దగ్గర చిన్నబొడ్డెంటపల్లి అనే ఒక ప్రాంతం, మా పిన్ని గారి ఊర్లో నన్ను పెట్టి, మరి ఇప్పుడు నన్ను మళ్ళా ట్రీట్మెంట్ చేయించాలి, నన్ను ఎలాగైనా బ్రతికించుకోవాలని ఉన్న మా అన్నయ్యను కూడా తీసుకుని హైదరాబాద్ పనికి వెళ్ళిపోయారు. మళ్ళా చుట్టాలు దగ్గర పెట్టి 3 రోజులు ఉపవాసం ఉండి చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుని అనుకున్నాను. నేను పిచ్చోడిని, ఆత్మహత్య చేసుకుంటే పాపం అని ఇంకా నాకు తెలియదు. రక్షణ పొందాను, వాక్యం ఏదో వింటూ వెళ్తున్నానంతే. ఈలోగా జనవరి 11, 12, 13, 14 తారీఖులో హైదరాబాద్ లోంచి దైవజనులు కాకినాడ మరి వాక్యం చెప్పడానికి రంజిత్ గారు వచ్చారు. అక్కడికి ఎలాగైనా వెళ్ళాలని ఆశతో నేను వెళ్తే, అక్కడ ఒక బుక్ స్టాల్ లో ఒక పుస్తకం నాకు దేవుడు అనుగ్రహించాడు. అది కూడా తీసుకొని వచ్చాను. లాస్ట్ టైం పాస్టర్ గారు మీకు ఇచ్చినట్టున్నాను కదా అక్కడ పాస్టర్ గారి దగ్గర. ఓకే,
దీర్ఘాయుష్మంలో అనే పుస్తకం అక్కడ ఉండగా చదివితే నీ కాలానికి ముందే నీవు ఎలా మరణిస్తావు అని అందులో వ్రాయబడి ఉంది. హిజ్కియా సాక్ష్యం కూడా అందులో వ్రాయబడి ఉంది. భయం వేసింది, నన్ను క్షమించు ప్రభువా, ఆత్మహత్య చేసుకునేది పాపం గనక నన్ను నువ్వు తీసుకోలేవు, కానీ ఎన్ని శ్రమలు వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను చాలు తండ్రి అని ప్రభుకి నా అప్పగించుకుని నేను మళ్ళా సువార్త ప్రకటించడం మొదలు పెట్టాను. మళ్ళా కాలేజీ స్టడీ ఆ సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళా 2007లో డిస్కంటిన్యూ అయితే 2008లో మళ్ళీ కంటిన్యూ చేసి హైదరాబాద్ కాలేజ్ లో జాయిన్ అయిపోయి నేను మొత్తం మీద వెళ్ళడం మొదలెట్టాను. హల్లెలూయా. ఆ విధంగా మరి సువార్త ప్రకటిస్తున్నాను. దేవుడు సేవకు ఏర్పాటు చేసుకున్నాడు, పిలుస్తున్నాడు. ఇతర మీటింగ్లు వెళ్ళినప్పుడు నా పేరు పెట్టి జోసఫ్ నా కుమారుడా నేను నిన్ను స్వస్థపరుస్తాను, నా సేవకుడిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు చావవు, నన్ను నువ్వు గణపరిచేలాగా నేను చేస్తానని వాడుకుంటానని ప్రభు మాట్లాడుతుంటే అయ్యి బాబు సేవ నా వల్ల కాదు, సంఘానికి కాపరిగా ఉండి బైబిల్ వాక్యం చెప్పడం నా వల్ల కాదు, నేను ఏదో స్వార్థ ప్రకటిస్తాను అంతే, ఈ సేవ నేను చేయనని 6 సంవత్సరాల్లో సేవ చేయను, నేను ఉద్యోగం చేయాలి, నా తల్లి అప్పు అయిపోయింది, నేను అప్పు తీర్చాలి అంటూ మొదలెట్టి హైదరాబాద్ మళ్ళీ ఇక్కడ ఎంతో నాన్న తిప్పబడి డిగ్రీ కంప్లీట్ చేసి హైదరాబాద్ మళ్ళా మా కుటుంబం దగ్గరికి వెళ్తే అన్ని ఒక చోట, చిన్న ఒక చోట, చెల్లె ఒక చోట, అమ్మ ఒక చోట, నేను ఒక చోట, కుటుంబం అంతా గూడు ఏర్పడిన పక్షుల్లాగా నేనేం అందరితో కలిసి ఉండాలి, అందరితో కలిసి తినాలని ఈ ఆరాటం నాది. కానీ నా జీవితం అయిపోయిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకి చెదిరిపోతే ఒక్కొక్కరితో మాట్లాడుకోవడానికి ఆదరణలో ఫోన్లు ఎక్కడ ఉన్నాయి? ఏ కాయిన్ బాక్స్కి వెళ్ళి ఎవరికో ఫోన్ ఉంటే మాకు అమ్మకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అని చెప్పుకునేటువంటి పరిస్థితిని నరక వేదన అనిపించి నేను చెప్తున్నాను. ఈ రోజు నేను ఇంత ఆనందంగా సంతోషంగా నేను కనబడుతున్నానంటే ఆ రోజు నాకు దొరికిన క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. నిజమే చెప్తున్నాను, నేను మాత్రమే కాదు, ఈ రోజు ప్రపంచంలో అనేకులకి క్రీస్తు కనబడకపోతే ఇక్కడ ఒక అద్భుతమైన సేవ చేస్తున్నటువంటి దైవజులు నాకు అద్భుతమైన సాక్ష్యం. ఆయనకు యేసు లేకపోతే ఆయనకు ఉండేవాడు కాదు. ఈ రోజు ఇలా ఎంతో మంది భూమి మీద యేసు అనబడిన ఆ దేవుడు దొరకకపోతే ఉండేవాడు కాదండి. చెప్పండి, ఇది మతాన్ని మార్చాడా, మా బ్రతుకులు మార్చాడు ఆయన? హల్లెలూయా. బ్రతుకులు మార్చాడు కాబట్టి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, ఇగో ఎవరు నరకానికి వెళ్ళకండి, నిత్యజీవం కోసం ఆలోచించానని ప్రేమతో మేము అనేక కూడుకులు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకోండి, ఎవరెవరిని ఎక్కడెక్కడి నుంచో పిలిచి అప్పులు చేసుకుని ఇబ్బందులు పడి తిప్పులు పడి కొంతమంది నిత్యజీవానికి పరిచయం చేయడానికి మా ఆరాటమే తప్ప కానీ ఎవరిది దోచుకొని మేము దాచుకోవడానికి కాదండి. హల్లెలూయా. కాబట్టి సత్యాన్ని అన్వేషించండి, సత్యాన్ని తెలుసుకోండి, నిత్యజీవం యేసు మాత్రమే ఇస్తాడంట. అటువంటి పరిస్థితుల్లో నా జీవితం అండి 1-2 పాయింట్లతో గడుస్తుంది. నిజం తెలిసిన తర్వాత అమ్మ వాళ్ళు హాస్పిటల్కి పెట్టడం, రక్తం ఎక్కించడం. ఒక ప్యాకెట్ రక్తం ఎక్కడానికి 8 గంటల టైం తీసుకునేది. నరకం అనిపించిన నా జీవితం ఎక్కువ ఎక్కడ జరిగిందంటే, ఎవరైనా ఎక్కడ పెరిగామంటే నా చిన్నప్పుడు అంతా బాల్యం అంతా మా అమ్మమ్మ ఇంటికాడ బ్రతికాను, లేకపోతే మా అత్తలు ఇంటికాడ ఉన్నానని చెప్తారు. అవునా కదా? కానీ నా జీవితం అంతా ఎక్కడ గడిచిందంటే హాస్పిటల్ బెడ్ మీద గడిచిపోయింది. 30 సంవత్సరాలు ఈ భయంకరమైన అనారోగ్యంతో పడ్డాను. ఎప్పుడైతే యేసయ్య నాకు దొరికాడో మనస్ఫూర్తిగా ప్రార్థనలో ఏడ్చే అవకాశం కూడా దొరికింది. హల్లెలూయా. నవ్వుకోవడం మాత్రమే కాదు, ఏడవగలిగిన మనస్ఫూర్తిగా కూడా ఏడ్చే అవకాశం కూడా ఆ ప్రార్థన గదిలో నాకు దొరికింది. ఈలోగా దేవుడు దర్శించడం, మాట్లాడడం జరిగింది. 1 పాయింట్ రక్తం, ఆ 1 పాయింట్ రక్తంతోనే లారీల మీద భయంకరమైనటువంటి జర్నీ చాలా రష్ గా ఉండేటువంటి గౌతమి ట్రైన్ కాకినాడ నుంచి హైదరాబాద్కి వెళ్తుంది. దాంట్లోనే ఎక్కేసి హైదరాబాద్కి వెళ్ళొచ్చువండి. డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళేసరికి ఆశ్చర్యపోయేవారండి. ఎందుకంటే 1-2 పాయింట్ రక్తంతో 600 కిలోమీటర్ల జండలకు వెళ్ళేసరికి షాక్ అయ్యేవారు. ఏంటి పరిస్థితి? 1-2 పాయింట్ రక్తంతో కోమలోకి వెళ్ళిపోతారు, నువ్వు ఇంత ప్రయాణం ఎలా చేశావు అని వాళ్ళు ఆశ్చర్యపోతే చెప్పాను, ఆశ్చర్యకాడైన దేవుడు నాకు దొరికాడండి. హల్లెలూయా. నేను ఎక్కడెక్కడికి హాస్పిటల్ తీసుకెళ్లారో ప్రతి డాక్టర్ కూడా అడిగి నువ్వు ఎలా పోతుంటున్నావు చెప్పు, మెరుసు నీకు పని చేయట్లేదు, లోపల 2వ ప్లేగ్ కూడా పాడైపోయింది, ఉన్న ప్లేగ్ లేదు, క్యాన్సర్ కణాలు లోపల ఉన్నాయి, నువ్వు ఎలా పోతున్నావు చెప్పు, ఏదో ఉంది అంటే చెప్పాను, మరణించి తిరిగి లేచిన యేసు నా దేవుడు అని. హల్లెలూయా. ఆయన నాకు దొరికాడని చెప్పానండి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు అన్నారు, యేసు కోసం ఎంతో మంది ఎన్నో రకాలు చెప్పారు, పుస్తకాలు రాశారు. అవునో కాదో మాకైతే తెలియదు, కానీ యాజ్ ఏ డాక్టర్ గా ఈ పేషెంట్ పరిస్థితి ఎంత క్రిటికల్ ఉందో నాకు తెలుసు. ఈ విషయంలో దేవుడు ఉన్నాడని మేము నమ్ముతూ ఉన్నామని చెప్పారు. హల్లెలూయా. డాక్టర్లు చెప్పారండి, లేకపోతే డాక్టర్లు తిప్పేవాళ్ళు కాదు కదా. నా కోసం మీరు ఇలా చెప్పారంటే ఎందుకు చెప్తారు? 3 మంది ముస్లింస్ డాక్టర్లు కూడా చెప్పారు. హల్లెలూయా. నేను ఇప్పటి వరకు కూడా చెప్తున్నాను, నాస్తికులకు సువార్త చెప్పాను.
ఇలాగా వేరే రిలీజియన్ లో నిష్ట కలిగిన వారికి సువార్త చెప్పాను. అనేక స్థలాల్లో ఉన్నటువంటి అందరికి ముస్లిమ్స్ వాళ్ళకి కూడా సువార్త చెప్పానండి. హల్లెలూయా. ఎందుకు చెప్పాము? మేము డబ్బులు ఇస్తారన్న వాళ్ళు, ఏదో మాకు ఘనత ఇస్తారనా? కాదు కాదు కాదు. నిత్య జీవము, అవ్వే అధికారము, హక్కు, కృప ఆ భగవంతుడు పరమాత్ముడు మాకు ఇచ్చాడు. ఇది మేము అందరికి పంచుతున్నామంటే హల్లెలూయా. అంతేగాని మేము ఎవరిని మార్చడం లేదండి, ఎవరిని మీకు చేయట్లేదండి. అలాగ నా జీవితం భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు మాట్లాడుతూ మొదలుపెట్టి నా సేవకి వెళ్ళాలని ఉద్యోగం చేయడానికి వీళ్ళదంటే హైదరాబాద్ నుండి మళ్ళా యానం ప్రాంతానికి వచ్చాను. సేవ మొదలు పెట్టాను. 2 జతల బట్టలతో ఒక్కరిని సింగిల్ రూమ్ తీసుకుని 1000 రూపాయలు రెంట్ కట్టుకుని ఎలా కట్టాలో తెలియదు. ఒక్కరినండి 4 సంవత్సరాలు ఉండగా 2 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరు రావడం మొదలు పెట్టాను. ఈలోగా నా తల్లి నా దగ్గరికి వచ్చిన తర్వాత సడన్ గా అంతు చిక్కిన అనారోగ్యంతో క్యాన్సర్ తో చావు మధ్యకి వెళ్ళిపోయింది. 30 సంవత్సరాలు నేను స్వస్థత పొందడం కొరకు ఎంతో ఎదురు చూసింది నా తల్లి. ఆమె రక్షణ కొరకు 8 సంవత్సరాలు కన్నీరు కాల్చి నేను అలా ప్రార్థించగా 8 సంవత్సరాల తర్వాత నా తల్లి యేసయ్యను నిజరక్షకుడిగా అంగీకరించి బాప్తిజం తీసుకున్నారండి. హల్లెలూయా. కనుక ఈలోగా 2019 ఎండింగ్లో అమ్మ లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ తో ఉన్నదని సంగతి తెలిసిన తర్వాత అప్పుడు 1 పాయింట్ రక్తంతో నేను 50 రోజులు పోస్తుండి నాకు అమ్మ కావాలి, లేకపోతే నేను సేవ చేయలేనని ఇంకా 7వ మొదలు పెట్టాను. వీడియో ఇప్పుడు సమయం లేదు కనుక నేను క్లోజ్ చేస్తున్నాను. ఆ తర్వాత పాస్టర్ గారు మీకు చూపెడతారు. వీడియో ఉంది ఇప్పుడు. హల్లెలూయా. ఆ రీతిగా అందరూ ప్రార్థన చేయడం, కరోనా రావడం, ఈ 2020లో ఎంటర్ అవ్వడం, మా అమ్మని అప్పుడే వెంటనే చనిపోతుందని డాక్టర్లు చెప్పడం, నేను ఇలా ఉపవాసాలు ఉండడం, అలా మొత్తం మీద ఒక ఇంట్లో కొద్ది నెలలు మేము ఒకే ఇంట్లో ఉండడం జరిగింది. పుట్టినప్పటి నుంచి అమ్మ నేను అన్ని నెలలు ఇంచుమించు 8 నెలలు మాట ఒక ఇంట్లో ఉన్నాం, వేరే రూమ్ లో. ఇద్దరులో ఎవరు ముందు చనిపోతారో తెలియదు. ఎందుకంటే 60 పాయింట్ రక్తంతో నేను ఉన్నాను. ఒక పక్క అమ్మేమో లాస్ట్ స్టేజ్ లో అమ్మ ఉన్నారు. చివరికి అందరూ ప్రార్థన ఆలకించి దేవుడు ఏమన్నా ఆరోగ్యం చేశాడు, మా అమ్మగారిని తీసుకున్నాడు. ఇప్పుడు ఆరోగ్యం వచ్చిందని సాక్ష్యం లేకనా? 30 సంవత్సరాలు ఎదురు చూసిన తల్లి చనిపోయిందని అసలు ఏడుపు రావట్లేదు. గుండె పగిలిపోయినంత వేదన, బ్రతుకు అర్థం కాలేని పరిస్థితి. పిచ్చోడైపోయాను. ఏం చేస్తున్నాను, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మళ్ళా ఒంటరి అయిపోయింది నా జీవితంలో. తండ్రి లేడప్పుడు, తల్లి కూడా దూరం అయిపోయింది. ఇప్పుడు ఆరోగ్యం వచ్చింది, ఏం చేయను? ఇలాంటి స్థితిలో నేను ఉంటుండగా ప్రభు నన్ను దర్శించి మాట్లాడి బలపరిచి ఈ రోజు మళ్ళా దేవుడు తన నూతన కృప నాకు ఇచ్చి నాకు వివాహం చేశాడు. దేవుడు చక్కటి భార్యని ఇచ్చాడు. ఒక బాబుని, ఒక పాపని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ప్రస్తుతం 4 స్థలాల్లో దేవుని సేవ చేసేటువంటి ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక స్థలాలలో సిలువైన క్రీస్తుని ప్రకటించి ఇంకో గొప్ప భాగ్యం నాకు ఇచ్చాడండి. ఇది ఎవరి వల్ల కలిగింది చెప్పండి? మా నాన్నగారి కానీ నా తాతగారి కానీ ఎవరో వెనకాల క్రిస్టియన్స్ ఎవరో లేదండి. మా అన్నయ్య నాకంటే ముందు నమ్ముకున్న అన్నయ్య ఉన్నాడంతే, తను ఒక వెళ్ళేవారంతే. హల్లెలూయా. యేసయ్య చెప్పాడే. బైబిల్ కాలేజీ కూడా నేను వెళ్ళలేదండి. నేను చెప్తున్నాను, యేసయ్య నా జీవితంలోకి రాకపోతే చెప్పండి ఎవరు మార్చగలరు? ఇలాగా ఇది మత మార్పిడి అని చెప్తారా నా దేశ ప్రజలు? ఇప్పుడు చెప్పండి, ఇది ఒక కులానికి అని చెప్తారా? కాదు కదా. సూర్యుడు ఒక కులానికి చెందినవాడు, ఒక మతానికి చెందినవాడు ఎలాగూ కాడో, నేను ప్రకటిస్తున్న యేసు కూడా ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. ఆకాశం కింద అన్ని జాతుల ప్రజలకు చెందినవాడు ఆయన. హల్లెలూయా. ఆయన నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. మరి నాకు ఈ జీవితాన్ని ఆయన ఇచ్చిన తర్వాత తినేసి శుభ్రంగా నేను పడుకోవాలా? ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఫెయిల్ అయ్యేవానో, అప్పుల పాలయ్యేవానో, అవమానం కలిగిందానో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకే చెప్తున్నాను, ఎవరు చావద్దు. అలాగా మరణం తర్వాత చాలా ప్రమాదం పెంచి ఉంది. కొంచెం ఓర్చుకుని ఈ లోకంలో ఏదైనా బ్రతకండి. మన మరణం తర్వాత నిత్య జీవం అనేది ఒకటి ఉన్నది. అక్కడికి ఆయన మనల్ని తీసుకెళ్తాడు. అందుకని పుట్టుకతో జన్మత పాపము మానవుడు జన్మంతోను కర్మంతోను పాపి కనుక ఈ పాపము నుండి ఇగో విడుదల పొందడానికి 2000 సంవత్సరాల క్రితము మరియతనుడిగా యేసు ప్రభువు ఈ భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి తన పరిశుద్ధ రక్తాన్ని చెల్లించాడు. ఆ రక్తంలోనే మానవునికి పాపం నుండి విముక్తి కలుగుతుంది. ఆ విముక్తి పొందిన వ్యక్తి నిత్య జీవానికి వారసుడవుతాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అసలైన ప్రశ్న ఏంటి? నిత్య జీవానికి వారసుడవ్వాలంటే ఏం చేయాలి? అసలైన సమాధానం ఏంటి అంటే పరమాత్ముడు చెందించిన రక్తంలో కడగబడడం, ఆ రక్తాన్ని ఆశ్రయించడం. అప్పుడు ఆ వ్యక్తికి మోక్షం కలుగుతుంది. హల్లెలూయా.
ఒకవేళ ఎవరైనా సరే మోక్షం ఇలా కలుగుదంటే ఎలా కలుగుతుందో చెప్పాలి, విత్ ప్రూఫ్ తో ఎలా కలుగుతుందో చెప్పాలి. కనుక చెప్పడానికి ఎక్కడ కూడా అవకాశము ఆధారము లేదు. కాబట్టి నా దేశ ప్రజలారా, విజ్ఞానులారా, జ్ఞానవంతులారా, ఈ సంగతులు జాగ్రత్తగా ఆలోచించండి, అన్వేషించండి. ఆ పరమాత్మకి మీ హృదయంలో చోటు ఇవ్వండి. ఆయన గనుక మీ జీవితంలో చోటు ఇవ్వగలిగితే ఈ లోకయాత్ర ముగించగలిగిన తర్వాత ఈ దేవుడండి ఆ దేవలోకంలోనికి యుగయుగాలు నాశనము కాని ఆ జీవితాన్ని నిత్యము ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో బ్రతకగలిగే అద్భుతమైన జీవితాన్ని యేసు దేవుడు ఇస్తాడు. ఈ మాటలు నమ్మదగినవి గనుక ఈ మాటలను ప్రతి ఒక్కరు ఆలోచించి సత్యాన్ని తెలుసుకుని రక్షకుని అంగీకరిస్తే నిత్య జీవం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. దేవుడి ఈ మాటలు మన వెనుకలలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు.